హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయల సీజన్ వచ్చేసింది. నేనైతే ఇప్పుడు మామిడికాయ పులిహోర చేస్తున్నాను. ముందుగా పోపు చేసుకోవాలి. పోపు చేసుకున్నాక మామిడికాయని తురిమి పెట్టుకోవాలి. తురిమి పెట్టుకున్న తర్వాత ఆ మామిడికాయ తురుము ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్ పోపు వేసాను, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. మనకి కరివేపాకు చిట్టపట్టలాడిన తర్వాత నెక్స్ట్ ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము, కొంచెం ఇంగువని యాడ్ చేయాలి, పసుపు వేసుకోవాలి. అవి కొంచెం వేయినాయా లేవా అని చెప్పి చూసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందుగా వైట్ రైస్ పెట్టుకోవాలి. మనము వైట్ రైస్ పెట్టుకొని అది చల్లారిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న ఈ ముద్దనైతే అందులో కలపాలి. మనకి కావాల్సినంత కలుపుకోవాలి. పుల్లగా కావాలంటే పుల్లగా తినొచ్చు, లేదు అంటే నార్మల్గా తినొచ్చు. నేనైతే పుల్లగా కలుపుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా వైట్ రైస్ ఫస్టే పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత ఆ పోపు మొత్తం దీంట్లో కలపాలి. చేతితో కలిపితే చాలా టేస్ట్ వస్తుంది. చేతితో కలిపిన తర్వాత కొంచెం టేస్ట్ చూడాలి. ఓకే, నాదైతే సూపర్.